బూచి గుండక్క మళ్ళీ చీర కట్టింది అనుకుంటున్నారా? ఏం లేదు, కట్టాల్సొచ్చింది. ఇక్కడైతే ఫ్రై అయితే చేస్తున్నా, బెండకాయ ఫ్రై. ఏంటో ఇది చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది పని. మీకు కూడా అంతేనా? ప్రతి హౌస్ వైఫ్ ఇంతే. సర్లే, మనం ఇప్పుడు యూట్యూబర్స్‌మి, హౌస్ వైఫే కాదు అట్లా అనుకోకూడదు. మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా, మనకు మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా, మనం వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మనం యూట్యూబర్సమే. అందరి గురించి అనట్లేదు, ఇది నా గురించి నేను చెప్పుకుంటున్నా. ఇది ఇక్కడ ఏంటంటే ఈ బెండకాయలు కూడా ఎంత పెద్ద టాస్క్ అంటే కోస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. అమ్మో! కోసి, కోసి, కోసి తలనొప్పి వచ్చేస్తది వీటి గురించి. కానీ తినడానికైతే బావుంటుందనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది. ఏదైనా పచ్చడి చేసుకొని, ఆ పచ్చడిలో ఇట్లా బెండకాయ ఫ్రై చేసుకొని తింటుంటే అబ్బా! ఎంత బావుంటుందో. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. నాకైతే అన్ని ఫ్రైల కంటే నాకు బెండకాయ ఫ్రై అంటే అంత ఇష్టము. మా అన్న అయితే అసలు తినడు ఈ బెండకాయ ఫ్రయ్యి. నా మేమిద్దరం ఏంటంటే, నా కోసం మా అమ్మ బెండకాయ ఫ్రై చేస్తే వాడు అసలు తినేవాడు కాదు. నా పిల్ల కోసమే ఎప్పుడు కర్రీస్ చేస్తుంటావు, నా కోసం అస్సలు చేయవని అనేవాడు. ఎందుకంటే వాడికంత చిరాకు ఆ బెండకాయ ఫ్రై అంటే. నాకంత ఇష్టము. ప్రతి ఇంట్లో ఇది ఫేస్ చేస్తుంటుంది ఒక మదరు. మీరు కూడా కామెంట్ చేసేయండి.